హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పొటేలకాయల కర్రీ చేద్దాం. దీన్ని మేము పొటేలకాయ అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. లోపల ఇట్లుంటుంది. దీన్ని ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది కర్రీ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. కర్రీలోకి 2 ఆనియన్స్, 2 టమాటోస్, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఈ విధమైన పేస్ట్ వస్తుంది. దీన్ని ఇప్పుడు మనం కర్రీ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ వేసుకోవాలి. మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం. మంచిగా వెజిటేబుల్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టి కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఒక 5 to 10 minutes. 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇలా మెత్తగా అయిపోతుంది. వెజిటేబుల్స్ ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం చేసుకున్న అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ వేసుకోవాలి. దాంట్లో ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత కారం 1 స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ పసుపు 1/2 స్పూన్ పసుపు. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 15 minutes ఆగిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మూత పెట్టి కొంచెం సేపు ఒక 5 minutes ఆగి చూద్దాం. కర్రీ రెడీ అయిపోతుంది. 5 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నది. దీంట్లో ఇప్పుడు మనము వాటర్ వేద్దాం. ఒక 1/2 గ్లాస్ వాటర్ పడుతుంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. వాటర్ వేసి ఉడికించిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు.